దహన సంస్కార విధి, దుర్మృత్యుగతి, పంచక మృత్యుకర్మలు. కశ్యపనందన, నరుడు తెలిసి అయినా తెలియక అయినా తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం విధిగా చేసుకొని తీరవలసినదే. విద్వజ్ఞులైతే ముందుగానే ఈ విషయమై మేల్కొని పవిత్ర భస్మాది అనగా అవభృత స్నానం వంటివి స్నానాలు చేసి వాటికి అనుబంధంగా చాంద్రాయణ కృత్యాది వ్రత ప్రాయశ్చిత్తాలు జరుపుకోగలరు. ఇంకా మిగిలిన పాపశేషాన్ని వదుల్చుకోవడానికై దశదానాలు ఇచ్చి పునీతులవుతారు. ఈ లోకం ఉత్తమ ప్రమాణాలను ఆచరించే వారిని ఆదర్శంగా తీసుకోగలిగితే పాపాలే జరగవు. కానీ విద్వాంసులు దేనిని ప్రమాణంగా ఆచరిస్తూ పాపాలకు పరిహారం చేసుకుంటున్నారో అది గమనించి తమ పాపాలు పోగొట్టుకోవడానికి కనీసం వాటిని ఆచరించిన జనులు నరకంలో బాధలకు కొంత ఉపశమనం పొందగలుగుతారు. దేహం అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆచరణకు సాధ్యమయ్యే ఈ పాప పరిహార ప్రక్రియలు ఎంత త్వరగా ఆచరిస్తే అంత మేలు. ఎప్పుడే జీవికి మరణం ప్రాప్తమగునో కదా, అందువల్లనే ఇది చెప్పారు. గో భూమి తిల హిరణ్యాజ్య వాసో ధాన్య గుడస్తథా రజతం లవణం చేవ దానాని దశవై విదుహు. ఆవు, భూమి, నువ్వులు, నెయ్యి, గృహం, ధాన్యం, బెల్లం, వెండి, బంగారం, లవణం అనే 10 దానాలు మృతుని ఉద్దేశించి ఇవ్వదగిన దానాలుగా శాస్త్రంలో చెప్పబడ్డాయి. వీటిని గురించి మరింత విపులంగా గరుడ పురాణం చర్చించింది. నదీ వైతరణీ తర్తుం దద్యాత్ వైతరణీం చ గాం కృష్ణస్తంతీ స కృష్ణాంగి సా వై వైతరణీ స్మృత. యమపురికి వెళ్లే మార్గం బహు పీడాకరం. ఆ మార్గంలో పాపులు దాటవలసిన దుర్గంధపూరిత చీము రక్తమాంసాలే జలం వలె ప్రవహించే వైతరణీ నదీ తరణానికి అదే పేరు గల గోవు దానం చెయ్యాలి. ఆ ఆవు పొదుగు, తోక, కొమ్ములు నల్లగా ఉంటాయి. ఎక్కడా వేరే రంగు ఉండనిది ఎంపిక చేసి తెచ్చి దానం చేస్తే వైతరణిని సులభంగా దాటవచ్చు. ఆవు పాలు అమృతమే. అందువల్ల పాలిచ్చే గోవుని మాత్రమే దానం చేయాలి. అటువంటి వారికే అమరత్వ ప్రాప్తి. ఏదో దానం చేయమన్నారు కదా అని దొరికిన గోవును పాలివ్వకున్నా కానీ దానం చేయడం వ్యర్థం. ఓ వైతరణి ధేనువా, యమ మార్గంలో వచ్చే వైతరణి నదిని నేను సులభంగా దాటడానికి వీలుగా నా నిమిత్తం అక్కడ నిరీక్షించదవుగాక. నీకు నా నమస్సులు అని పలికి గోదానం చెయ్యాలి. మహాదానాలుగా చెప్పబడినవి మొత్తం 8. ఇవి ఒకదానికంటే ఒకటి ఇదే వరుస క్రమంలో ఉత్తమమైన దానాలుగా చెప్పబడ్డాయి. నువ్వులు, ఇనుము, బంగారం, ప్రత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు. ఉత్తమములైన విప్రులకు మాత్రమే వీటిని దానం చెయ్యాలి. గొడుగు, పాదుకలు, వస్త్రాలు, అంగుళీయకం, కమండలం, ఆసనం, పాత్ర, ఆహార పదార్థం అనే 8 అష్టపద దానాలు. ఇవే కాకుండా పాత్రలను, అందులో ఉంచే ఇష్ట వస్తువులను ఎవరికి దానంగా ఇచ్చినా అశ్వములు, రథములు, స్వర్ణము, రచితము, గోవులు మాత్రం బ్రాహ్మణులే దానంగా గ్రహించేటందుకు అర్హులు. ప్రాయశ్చిత్తం, దానం అన్ని విధాలా నిర్వర్తించిన వారికి ఇక ఏ పాపము చేయకుండా మిగిలిన జీవితమంతా పుణ్యకార్యాలకే వెచ్చించేవారికి మోక్షప్రాప్తి తథ్యం. ఏ ప్రాయశ్చిత్తంగానూ కాకుండానే స్వతంత్రంగా పండితోత్తములు లవణదానం చేస్తే కేవలం మరణాసన్న సమయంలో ఆ వ్యక్తి చేత కొందరు లవణదానం చేయించే ఆచారం ఉంది. ఎవరే విధంగా లవణదానం చేసినా అది స్వర్గానికి మార్గం చూపే పుణ్యదానమే అవుతుంది. ఎందుకంటే అది విష్ణువు దేహం నుండి జన్మించింది. క్రోధారుణిమతో కూడిన కళ్ళతో యమభటులు చాలా క్రూరంగా ఉంటారు. కొందరు నల్లగా, కొందరు పసుపు పచ్చగా ఉంటారు. అయితే ఉదారంగా వస్త్ర ఆభరణ దానాలు చేసిన వారి పట్ల యమదూతలు అంత కాఠిన్యం వహించరు. తిలలతో నింపిన పాత్రను దానం చేస్తే దాత త్రికరణ శుద్ధుడు అవుతాడు. ఘృతపాత్ర దానం దేహాంతంలో రుద్రలోక ప్రాప్తిని కలిగిస్తుంది. సకల సాధనాలతో కూడిన శయ్యాదానం స్వర్గంలో అప్సరసలతో
60 సంవత్సరాల కాలం జీవించే యోగాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత భూమిపై మహారాజుగా జన్మను ప్రసాదిస్తుంది. చక్కని బలిష్టమైన గుర్రాన్ని దానం చేస్తే ఆ గుర్రానికి ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్నేళ్ల పాటు దాత స్వర్గంలో ఉంటాడు. ఇక 4 గుర్రాలు పూంచిన రథాన్నే దానం చేస్తే అశ్వమేధ యాగ ఫలమని చెప్పబడింది. ఐశ్వర్యాది సకల సుఖాలతో తమ వంశం వెయ్యేళ్ల పాటు నిలబడాలంటే ఒక సద్బ్రాహ్మణునికి అన్ని వస్తువులతో కూడిన ఇంటిని దానం చేయాలి. మృత్యువేళ ఎందే అయినా కానీ యథావిధిగా సన్యాసం స్వీకరించిన వానికి పునర్జన్మ ఉండదు. అట్లే కాలం సమీపించిన వారిని వారి పుత్ర పౌత్ర సంబంధీకులు ఎవరైనా కానీ ఏదైనా పవిత్ర పుణ్యతీర్థానికి క్షేత్రానికి తీసుకువెళ్ళినా వెళ్తున్న దారిలో మృత్యువు కరుణిస్తే ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా ఆసన్న మరణో మర్చశ్చే తీర్థం ప్రతినీయతే తీర్థప్రాప్తో భవేన్ముక్తిర్మ్యద్యది మార్గగః పదే పదే క్రతుసమం భవేత్ తస్య న సంశయః. మరణాసన్న జీవి నిమిత్తం ఆ ప్రయత్నంలో దారిలో ఎన్ని చోట్ల మజిలీలు చేస్తారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. మృతి సమీపించిన వాడు ఉపవాసం చేసినా అతడికి పునర్జన్మ ఉండదు. మృతుని దహన సంస్కారాల అంశం ఇలా చెప్పబడింది. ఒక వ్యక్తి మరణించినట్లుగా గ్రహించినప్పుడు చేయవలసిన తొలి కృత్యం అంతిమ సంస్కారాలు చేయగలిగే విప్రుని వెతికి పట్టుకోవడం. అట్లే అంతిమ యాత్రకు అవసరమయ్యే వస్తుజాలం సమకూర్చే నిమిత్తం వ్యక్తి సమీప బంధువులు పూనుకోవడం. మృతి చెందిన వానికి సచేలంగా స్నానం చేయించాలి. నూతన వస్త్రాలను ధరింప చేయాలి. చందనాది సుగంధ భరిత పదార్థాలను సమీపంలో ఉంచాలి. వ్యక్తి మృతుడైన చోట ఆవాహన, అర్చన, పాత్రాలంబన, అవగాహన క్రియలు మినహాయించి ఆసన ప్రోక్షణ క్రియలతోనే ఏకోధిష్ట శ్రాద్ధం చెయ్యాలి. పిండ ప్రదానం ఉండాలి కానీ స్వధావచన ఆశీర్వాద తిలక క్రియలు అవసరం లేదు. అన్నదాన సంకల్పం చెప్పి అక్షయ ఉదకదానం మాత్రం ఆ సమయంలో చేస్తే చాలు. చిక్కుడు గింజలున్న పాత్రను బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి పిండాన్ని అప్పుడు కదపాలి. ఆచ్ఛాదన, విసర్జన, స్వస్తివచనం పనికిరాదు. మరణస్థలం కానీ, ద్వారం వద్ద కానీ, అరుగ మీద కానీ, తరచూ ఆ వ్యక్తి విశ్రమించే చోట కానీ, కాష్టచయనం జరిగే ప్రదేశం కానీ, అస్థికల సంచయనం చేయు చోట కానీ పిండ ప్రదానం చేయవచ్చును. ఇవి కాక ఇంకెక్కడా పిండ ప్రదానం చెయ్యరాదు. ఈ 6 ప్రదేశాలలోనూ చేయబడే శ్రాద్ధ క్రియాంతర్గత పిండ ప్రదానానికి వేరువేరు పేర్లు. వాటి వల్ల ఇంతకాలం ఆశ్రయం ఇచ్చినందుకు అక్కడ ఉండు దేవతలు, ప్రేతాలు తృప్తి పడతారు. ఏ ప్రదేశాలు, పిండం పేరు, తృప్తి చెందే దేవతలు లేక పితరులు. వ్యక్తి మృతి చెందిన ప్రదేశంలో అయితే పిండం పేరు శవపిండం అంటారు. భూదేవి తృప్తి చెందుతుంది. ద్వారం వద్ద అయితే పాంధపిండము అని పేరు. వాస్తుదేవత తృప్తి చెందుతాడు. అరుగు మీదైతే ఖేచర పిండము. 5 భూతములు, దేవగణాలు కూడా తృప్తి చెందుతాయి. విశ్రామ స్థలంలో భూతపిండము అని పేరు. 10 దిక్కులు సంతృప్తి పడతాయి. కాష్టచయనం అనగా ఇక్కడ సాధక పిండము అని పేరు. రుద్రుడు సంతృప్తి చెందుతాడు. అస్థి సంచయం ప్రేతపిండము. ప్రేతములు సంతృప్తి చెందుతాయి. శవయాత్ర వేళ కొందరు గోవిందనామం పఠిస్తారు. కొందరు వేదంలోని యమసూక్తాన్ని చదువుతారు. ఓం అపేతేతి అంటూ మొదలయ్యే యజుర్వేదంలోని మంత్రాలు యమసూక్తం. శ్మశాన భూమిని చేరుతూనే శవాన్ని మెల్లగా దించుతున్నప్పుడే శవం తల దక్షిణ దిశ వైపు ఉండేలా దించాలి. చితా భూమిలో మరొక శ్రాద్ధం పెట్టాలి. నిజానికి ప్రేత సంస్కారం విధి యావత్తు ఏ పురోహితుని అవసరం లేకుండానే ఏ విధంగా నిర్వర్తించవచ్చో అది మొత్తం గరుడ పురాణంలోనే చెప్పబడింది. కేవలం ఉచ్చరించే కొన్ని మంత్రాలు తప్ప కర్మకాండకు ప్రాధాన్యమిచ్చేవారు తప్పక ఈ పురాణంలోని 4వ అధ్యాయం పరిశీలిస్తే చాలు అని చెప్తున్నారు వ్యాఖ్యాత. పిండ ప్రధాన విధి. మృతుడికి ఇంతకుముందు వివిధ స్థానాల్లో పెట్టబడిన
అంటే శవ, పాంధ, కేచరాద్రి పిండముల వల్ల అగ్నిదాహ యోగ్యత లభిస్తుంది. ఈ క్రియ కానీ జరగకుంటే శవం రక్కసుల పాల్పడవచ్చు. కనుక రుద్రభూమిలో పరిశుద్ధ ప్రదేశాన్ని మార్జనాదులతో మరింత శుద్ధి గావించి అప్పుడు బంధువులు వెంట తీసుకొచ్చిన కాష్టలు, గడ్డి, నెయ్యి మొదలగు ద్రవ్యాలతో అగ్నిని స్థాపించాలి. పాపాత్ముల ఇంటి నుండి కాకుండా వేదాధ్యయన పరుల, అగ్నిహోత్రాది సత్కర్మ పరుల గృహం నుండి తెచ్చిన అగ్నితో శవదాహ క్రియ చేయడానికి ముందు క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని ప్రార్థించి పుష్పములు, అక్షతలతో పూజించాలి. అట్లాగే అగ్నిదేవుని ప్రార్థిస్తూ శవాన్ని చితిపైకి ఎక్కించాలి. అగ్ని తగిలించాక సగభాగం అగ్నికి ఆహుతి అవుతుండగా కర్త చేత ఈ మంత్రం పఠించాలి. తిలలతో నేతితో శవంపై గల అగ్నికి ఆహుతి ఇవ్వాలి. రోదన ఎగదన్నుకొస్తున్నా నిభాయించుకోవాలి. దహన అనంతరం అస్థి సంచయన క్రియ, దాహశాంతికై ప్రేతపిండ ప్రదానం చేసి రుద్రభూమికి వెళ్ళిన వారంతా చితికి ప్రదక్షిణ చేసి సమీప జలాశయంలో స్నానం చేసి శుచిగా మౌనంగా వచ్చి మృతుని మంచి పనులు మాత్రమే తలుచుకోవాలి. 2 ఏళ్ల వయసు నుండి 5 ఏళ్ల వయసు వరకు గల బాలను మృతి చెందినప్పుడు శవదహన క్రియ చెప్పబడలేదు. కేవలం శ్మశాన భూమి యందు గోతిని త్రవ్వి పాతిపెట్టవలెను అన్నారు స్మృతికర్తలు. అసహజ ఆకస్మిక మృతుల విషయమై, అస్థికలు లభించని వారి విషయమై నారాయణ బలి అనే సంస్కారం చెప్పబడింది. కృచ్ఛ, తప్తకృచ్ఛ, శాంతపనములు అనబడే ప్రాయశ్చిత్త లక్షణాలను వినండి అని సూతుడు ఇట్లా చెప్పాడు. 3 ప్రాతకాలాలు, 3 సాయంకాలాలు, 3 రోజులు, మొత్తం 9 దినాలు అయాచిత హవిష్యాన్నం మాత్రమే తిని 3 రోజులు పూర్తి ఉపవాసం ఉండడాన్ని కృచ్ఛవ్రతం అంటారు. క్రమంగా ఒకరోజు వేడి పాలు, మరునాడు వేడి నెయ్యి, తర్వాత రోజు వేడి నీరు మాత్రమే సేవించి ఇంకా ఇతరమైనవి ఏవి తీసుకోకుండా 4వ రోజు పూర్తిగా ఉపవాసం ఉండడాన్ని తప్తకృచ్ఛ వ్రతం అంటారు. రోజుకొక గో సంబంధ ద్రవ్యం అనగా గోమూత్రం, గోపేడ, గోఘృతం లేదు, పెరుగు, పాలు వీటిని తీసుకుని 5వ రోజు దర్భలు నాంచిన నీరు మాత్రమే త్రాగి 6వ రోజు మొదలు పైన చెప్పిన కృచ్ఛవ్రత విధానం జత చేస్తే అది శాంతపన వ్రతం అవుతుంది.